హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు వీడియోలో ఉగాది సందర్భంగా ఒక స్పెషల్ రెసిపీ క్యారెట్ ఖీర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఇష్టపడని వాళ్ళు ఉండరేమో అండి, అంత బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా 10 నుంచి 12 బాదం, 6 ఖర్జూరాలు విత్తనాలు తీసేసినవి, 6 క్యాష్యూస్ రెడీగా చేసి పెట్టుకున్నాను. వీటిల్ని 1 గంట సేపు వెచ్చటి నీళ్ళల్లో నానపెట్టాలి. ఇలా చేయటం వలన అవి సాఫ్ట్గా అవుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా 3 నానపెట్టుకున్నాను. తర్వాత అవి నానుతుండగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. 1 కప్పు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీని వెయిట్ వచ్చి 150 గ్రామ్స్. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా పేస్ట్ చేసుకోవాలి. బరకగా మాత్రమే అని గుర్తుంచుకోండి. చూడండి, ఇది బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉంది. తర్వాత 1 గంట సేపు తర్వాత బాదము తొక్క తీద్దాము పైంది. వెచ్చటి నీళ్ళలో నానపెట్టాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలాగ అన్నీ తీసి పెట్టుకోవాలి. చాలా సులువుగా వచ్చేస్తుంది. చల్లటి నీళ్ళలో అయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది. చూడండి, ఇవన్నీ ఇలాగ ఒలిచిపెట్టుకున్నాను. ఖర్జూరాలు మెత్తగా అయినాయి, క్యాష్యూస్ కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇవన్నీ మనం ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్లో నీళ్లతో సహా ఖర్జూరం, క్యాష్యూస్ అలాగే వేసేయాలి. ఆల్మండ్స్ తొక్క తీసినవి వేసుకోవాలి. మళ్ళీ బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఉన్నప్పుడు పలుగ్గా బాదం తగులుతూ, ఖర్జూరం తగులుతూ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు మెత్తగా కావాలి అనుకుంటే నున్నగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇలా బరకగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా మీరు ఏ పాత్రలో అయితే పాయసం చేయాలనుకుంటున్నారో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకొని 1 కప్పు క్యారెట్ ముక్కలకి 3 కప్పుల పాలు తీసుకుని దాంట్లో వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు క్యారెట్ ముక్కలైతే 3 కప్పుల పాలు. 3 కప్పు ఇది అంత వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మరిగించుకోవాలి. అలా అయితే క్యారెట్ అడుగంటిపోకుండా ఉంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. పచ్చి క్యారెట్ కాబట్టి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి 5 నిమిషాల్లో. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ వేసాను ఇక్కడ. మీ దగ్గర బెల్లం పౌడర్ లేదు అంటే మెత్తగా నలిపెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కలుపుకొని బెల్లం కరగాలి కాబట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద అలాగే వదిలేసేయండి. బెల్లం కరిగిన తర్వాత 1/2 స్పూను యాలక్కాయ పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి. మొదట్లో నానపెట్టడం ఒకటే, నానపెట్టిన తర్వాత 1 గంట సేపు ఆగాలంతే. తర్వాత 10 నిమిషాల్లో అయిపోతుంది. వేడిగా వడ్డించేసుకోండి, లేదంటే చల్లగా అన్న తీసుకోండి. ఇది నైవేద్యానికి కూడా పనికొచ్చే రెసిపీ. సో ఆలస్యం చేయకుండా రేపే చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.